లెఫ్ట్ హ్యాండ్తో క్రోమాటిక్ స్కేల్స్ని ఎలా ప్లే చేయాలి, క్రోమాటిక్ స్కేల్స్ని 2 హ్యాండ్స్తో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్, ఐమ్ హర్ష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీబోర్డ్ విత్ హర్ష. సింగిల్ హ్యాండ్తో క్లాప్ అనేది వస్తుందా? మరి 2 హ్యాండ్స్ని జాయిన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో మనం కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఫింగర్స్కి స్ట్రెంగ్త్ ఉంటే సరిపోతుందా? మరి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ కూడా స్ట్రెంగ్త్ ఉండాలి కదా. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్కి స్ట్రెంగ్త్ రావడానికి ఫస్ట్ మనం క్రోమాటిక్ స్కేల్స్ ద్వారానే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్కి మనం స్ట్రెంగ్త్ అనేది తీసుకురాగలుగుతాం అన్నమాట. మరి లెఫ్ట్ హ్యాండ్తో క్రోమాటిక్ స్కేల్స్ని ఎలా ప్లే చేయాలి అని అనుకుంటున్నారు కదా. సో రైట్ హ్యాండ్తో మనం క్రోమాటిక్ స్కేల్స్ని ఎలా ప్లే చేసాం? జస్ట్ ఓన్లీ 3 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేసాం. థమ్, ఇండెక్స్ అండ్ మిడిల్. ఈ 3 ఫింగర్స్ని యూజ్ చేసుకొని మనం క్రోమాటిక్ స్కేల్స్ని ప్లే చేసాం. సో థమ్ ఎందుకు యూజ్ చేసాం? ఆల్ వైట్ నోట్స్. మిడిల్ ఫింగర్ ఎందుకు యూజ్ చేసాం? ఆల్ బ్లాక్ నోట్స్. అండ్ ఇండెక్స్ ఫింగర్ ఎందుకు యూజ్ చేసాం? ఎక్కడైతే వైట్ నోట్స్ పక్కన వస్తుందో ఫస్ట్ వైట్ నోట్ని థమ్తో ప్లే చేసాం అండ్ సెకండ్ వైట్ నోట్ని ఇండెక్స్ ఫింగర్తో ప్లే చేసాం. సో ఇదే ప్యాటర్న్ లెఫ్ట్ హ్యాండ్ కూడా అప్లై చేయాలి. ఆల్ వైట్ నోట్స్ని థమ్ ఫింగర్తో ప్లే చేయాలి అండ్ ఎక్కడైతే 2 వైట్ నోట్స్ పక్కన వస్తుందో ఫస్ట్ నోట్ని థమ్ ఫింగర్తో ప్లే చేయాలి అండ్ సెకండ్ నోట్ని ఇండెక్స్ ఫింగర్తో ప్లే చేయాలి. అండ్ ఆల్ బ్లాక్ కీస్కి మనం మిడిల్ ఫింగర్ అనేది యూజ్ చేయాలి. సో రైట్ హ్యాండ్తో ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యామో, ఏ ఫింగర్స్ అయితే యూజ్ చేసామో అదే ఫింగర్స్ మనం లెఫ్ట్ హ్యాండ్తో కూడా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో అర్థమైందా? సో లెఫ్ట్ హ్యాండ్తో ఏ ఫింగర్స్ యూజ్ చేస్తాం అండ్ ఏ నోట్కి ఏ ఫింగర్ యూజ్ చేస్తాం అని ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇప్పుడు కీబోర్డ్ మీద లెఫ్ట్ హ్యాండ్తో క్రోమాటిక్ స్కేల్స్ని ఎలా ప్లే చేయాలో చూసేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన కెమెరాని కీబోర్డ్ మీద షిఫ్ట్ చేసేద్దాం. ఈ కీబోర్డ్లో టోటల్ 5 ఆక్టేవ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆక్టేవ్, సెకండ్ ఆక్టేవ్, థర్డ్ ఆక్టేవ్, ఫోర్త్ ఆక్టేవ్, ఫిఫ్త్ ఆక్టేవ్. సో రైట్ హ్యాండ్తో ప్లే చేసేటప్పుడు మిడిల్ ఆక్టేవ్ నుంచి స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేసేటప్పుడు సెకండ్ ఆక్టేవ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను క్రోమాటిక్ స్కేల్స్ని లెఫ్ట్ హ్యాండ్తో ఎలా ప్లే చేయాలో చూపించబోతున్నా. సో నేను చెప్పినట్టు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ సేమ్ ప్యాటర్న్ అనమాట. రైట్ హ్యాండ్లో మనం ఏ ఫింగర్స్ యూజ్ చేసామో లెఫ్ట్ హ్యాండ్లో కూడా మనము అదే ఫింగర్స్ యూజ్ చేయాలి. అదే థమ్, ఇండెక్స్ అండ్ మిడిల్. సో ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్తో క్రోమాటిక్ స్కేల్స్ని ఎలా ప్లే చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. సి క్రోమాటిక్ స్కేల్ని నేను ఇప్పుడు ఎలా ప్లే చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, చూసేసేయండి. సో నేను చెప్పినట్టు ఈ ఆల్ వైట్ నోట్స్కి మనం థమ్ ఫింగర్, ఈ ఆల్ బ్లాక్ నోట్స్కి మిడిల్ ఫింగర్, అలాగే ఎక్కడైతే 2 వైట్ నోట్స్ పక్కన వస్తుందో ఫస్ట్ నోట్ థమ్ ఫింగర్తో ప్లే చేయాలి, సెకండ్ నోట్ ఇండెక్స్ ఫింగర్తో ప్లే చేయాలి. చేసేద్దాం పదండి. సి క్రోమాటిక్ స్కేల్. ఇప్పుడు మళ్ళీ రివర్స్. ఇండెక్స్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, ఇండెక్స్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్. సో ఈ విధంగా సి క్రోమాటిక్ స్కేల్ని ప్లే చేయాలి. ఇప్పుడు సి షార్ప్ క్రోమాటిక్ స్కేల్ని ఎలా ప్లే చేయాలో మీకు చూపిస్తాను. సి షార్ప్ క్రోమాటిక్ స్కేల్ స్టార్ట్ విత్ మిడిల్ ఫింగర్. మిడిల్, థమ్, మిడిల్, థమ్, ఇండెక్స్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, ఇండెక్స్, సి షార్ప్. సో సి షార్ప్తో స్టార్ట్ చేసాం కాబట్టి సి షార్ప్తో ఎండ్ చేయాలి. అగైన్ ఇన్ రివర్స్. సి షార్ప్, ఇండెక్స్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, థమ్, మిడిల్, ఇండెక్స్, థమ్, మిడిల్, థమ్, మిడిల్. సో ఈ విధంగా ఆల్ 12 నోట్స్కి ఒక్కొక్క క్రోమాటిక్ స్కేల్ ఉన్నట్టు మనం లెఫ్ట్ హ్యాండ్తో ఆల్ 12 క్రోమాటిక్ స్కేల్స్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో ఈ 12 క్రోమాటిక్ స్కేల్స్ని ఎలా క్విక్గా ప్రాక్టీస్ చేయాలో మీకు చూపించబోతున్నాను, చూసేసేయండి. ఫస్ట్ వన్ సి క్రోమాటిక్ స్కేల్.
sharp chromatic scale. D chromatic scale. D sharp chromatic scale. E chromatic scale. F chromatic scale. F sharp chromatic scale. G chromatic scale. G sharp chromatic scale. A chromatic scale. A sharp chromatic scale. B chromatic scale. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తో ఆల్ 12 chromatic scales ని ఫాస్ట్గా ప్లే చేయాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.